అనకాపల్లి వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు గారి స్వగ్రామంలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పైన దాడి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది జరిగి 3 రోజులు కావస్తోంది. సో అది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగిందని కూడా అంటూ ఉన్నారు. మరి ఈ దాడి ఘటన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను బదిలీ చేసే అవకాశం ఉందా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సీఎం రమేష్ పైన దాడి జరిగిన దానికి సంబంధించి దానివల్ల అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులని బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? జరగచ్చాలాగా సీఎం రమేష్ చొక్కా జరిగింది, డీజీపీ సీటు జరిగింది. డీజీపీ మారిపోయారు. కొత్త డీజీపీగా మొన్న హరికుమార్ గుప్తా, హరీష్ కుమార్ ఆయన వచ్చేసారు. అనకాపల్లిలో కరెక్ట్గా బూడి ముత్యాల నాయుడు స్వగ్రామం తారువలో సీఎం రమేష్ వెళ్ళినప్పుడు అక్కడ బూడి ముత్యాల నాయుడు బావమరిది డిప్యూటీ సీఎం పైనే ఎదురు తిరిగాడు. ముత్యాల నాయుడు కొడుకు ఇవాళ ముత్యాల నాయుడికి ఎదురు తిరిగారు. అంటే ముత్యాల నాయుడు కుటుంబంలోనే ముసలం పుట్టింది. వాళ్ళ బావమరిదే డ్రోన్లో బీజేపీ జెండా ఎగరేశాడు. డ్రోన్లో బీజేపీ జెండా ఎగరేసేసరికి ముత్యాల నాయుడు కచ్చబట్టి ఆయన ఇంటి మీద దాడి చేస్తే అతనికి మద్దతుగా సీఎం రమేష్ వెళ్ళినప్పుడు పోలీసుల సమక్షంలో రమేష్ వాహనాలు ధ్వంసం చేశారు. రమేష్ ధర్నా చేస్తే రమేష్ చొక్కా కూడా చించేసిన పరిస్థితి. అక్కడ పోలీస్ స్టేషన్లోనే ధర్నా. వీటన్నిటి పరిణామాల ఫలితమే డీజీపీ కూడా అవుట్ మనం చూసాం. ఇప్పుడు రాయలసీమలో చూశారు మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని గత కొన్నేళ్లుగా అక్కడ చెలరేగిపోతున్నారు. అంగళ్ళులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైనే దాడి జరిగింది, రాళ్ల దాడి. దగ్గర దగ్గర 100లాది మంది 2 వర్గాలుగా అక్కడ ఉండి రాళ్ళు వేసుకున్న దీంట్లో అక్కడ మాజీ ముఖ్యమంత్రి పైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఒక 600 మంది పైన కేసులు పెడితే ఒక 300 మందిని అరెస్ట్ చేసి జైళ్ళకు పంపారు. యుద్ధం జరిగింది అంగళ్ళులో. అక్కడ ఆ యుద్ధానికి కారకుడు అక్కడ మౌన ప్రేక్షక పాత్ర వహించినటువంటి డిఐజీ అమ్మిరెడ్డి నిన్న అవుట్. వరుసపెట్టి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగానే ఒక 12-13 మంది సీనియర్ ఐపీఎస్లు ఇవాళ ఒక్కొక్కళ్ళుగా వరుసపెట్టి లేచిపోతున్నారు. 9 మందిని గతంలో మనం చూసాం పోలింగ్ విధులకు దూరంగా పెట్టారు. 3 ఐఏఎస్లు, 6 ఐపీఎస్లు. తర్వాత మరొక 2 ఐపీఎస్లని పక్కన పెట్టారు, పిఎస్ఆర్ ఆంజనేయులతో సహా. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏంటి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒక లిస్టు పంపింది. 22 మంది అధికారులు ఇవాళ ఐఆర్ఎస్లుగా మారారు. జగన్ వీరభక్తుల్లాగా వ్యవహరిస్తున్నారని ఆమె 22 మందిని పెట్టినప్పుడు వరుస పెట్టి అందులో అందరూ సస్పెండ్ అవుతున్న దీంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకొక 10 మందో ఏమున్నారు. ఇంకా మనకి ఎన్నికలకు ఎంత సమయం ఉంది? ఇంకొక వారం రోజులు, 6 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 6 రోజుల్లో మిగతా 10 మంది కూడా అవుటా? ఇంకా కరెక్ట్గా చూస్తే ఇంకా 4 రోజులే ఉంది కరెక్ట్గా చెప్పాలంటే. అవునా. ఇప్పుడు ఈ నామినేషన్లు ఇప్పుడు ప్రచార సమాప్తి ఉంది. ఎలక్షన్కి ఒక 2 రోజుల ముందే ప్రచారం ఆగిపోతుంది అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎంతమంది ఇలా వీళ్ళు వాళ్ళ యొక్క పక్షపాత వైఖరి అధికార పార్టీతో అంటగాగటమే ఇవాళ ఈ సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లకు వచ్చినటువంటి తంట అన్నమాట. వీళ్ళ బాధ్యతలకు న్యాయం చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? పొద్దున జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయన పదవి 5 ఏళ్లే ఉండేది, వీళ్ళ పదవి అది కాదు కదా. వీళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేయాల్సిన వాళ్ళు. వీళ్ళకు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, వీళ్ళకు ఒక మాన్యువల్ ఉంది. వీళ్ళు ఒక ప్రతిజ్ఞ చేసి ఇందులో ప్రవేశించిన దాంట్లో ఇవాళ ఇండియన్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్వీస్గా మారింది అనే చెడ్డ పేరు వచ్చిందనమాట. ఇప్పుడు అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ ఎవరైతే మొన్న జరిగినటువంటి ఆ తారువ గ్రామంలో ఆ ఘర్షణలు, ఆ ఉద్రిక్త వాతావరణం, పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు, వీటన్నిటిలో కూడా ఉదాసీనంగా ఉన్నాడో ఇవాళ అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణను కూడా తప్పిస్తున్నారు అని సోషల్ మీడియాలో ప్రచారం మనం చూస్తున్నాం. వీళ్ళే కాదు,
ఇంకా ఎంతమంది పైన వేటుకు సిద్ధంగా ఉందో మనం చూడాలి. పురంధేశ్వరి పెట్టిన దాంట్లో ఎవరో మిథున్ రెడ్డి దగ్గర, అవినాష్ రెడ్డి దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారు. సిద్ధార్థ కౌశల్లో ఎవరో అతను, అతనికి ఎక్కడో దుబాయ్లో కూడా అకౌంట్లలో, బినామీ అకౌంట్లో డబ్బులు వేసినారని కూడా అందులో మనం చూసాం. ఇలా వీళ్ళందరిపైన కూడా ఇప్పుడు కేంద్రం నిఘా పెట్టింది, డేగ కన్నేసిందనమాట. ఎక్కడ ఎవరు బెసికినా వేటు ఇవాళ సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ఇవాళ సిఎస్ జవహర్ రెడ్డి లాంటి వాళ్ళే ఇవాళ కొంచెం భయపడుతూ పనిచేస్తున్న పరిస్థితి మనం చూసాం. మొన్న పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ అడిగాడు. మామూలుగా ఈసీని అడగకుండానే ఈయన ఇచ్చేసే పరిస్థితి గతంలో మనం చూసాం. అలాంటిది ఎందుకైనా మంచిదని చెప్పి ముందే ఈసీకి లేఖ రాసిన జవహర్ రెడ్డి ఈసీ దానికి సుతరాము వీల్లేదని చెప్పింది. దాంతో సర్దుకుని కూర్చున్నారు. దానిపైనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాకు ఎన్నికలు సజావుగా సాగుతాయని నమ్మకం సడలింది అంటున్నాడు. పేదలకు ఇచ్చేటటువంటి డబ్బులకు కూడా వీళ్ళు అడ్డం పడుతున్నారని చెప్పి అదేదో మళ్ళా తను సింపతి గెయినింగ్ కోసం చూస్తున్నాడు. తనని అడ్డు తప్పించుకోవటం కోసమే ఈ అధికారులను తొలగిస్తున్నారు అంటున్నాడు. అధికారులు జగన్మోహన్ రెడ్డితో అంటగాగటం వల్ల, జగన్ వీరభక్తుల్లాగా మారడం వల్ల ఇవాళ ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లకి ఈ పరిస్థితి వచ్చింది. వీళ్ళు నిష్పక్షపాతంగా, వీళ్ళు పారదర్శకంగా గనక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? జగన్మోహన్ రెడ్డి అవినీతి నిర్వహణలో ఆరితేరిపోయాడు, ఆర్థిక నిర్వహణ గాలికి వదిలేశాడని నిన్నగాక మొన్న ప్రధాని మోడీ అన్నారు. మాఫియా రాజ్ చెలరేగిపోతుంది ఇక్కడ అన్నాడు. లిక్కర్ మాఫియా, అసలు ప్రభుత్వమే మద్యం సిండికేట్ నడుపుతోందని ప్రధాని విమర్శించాడంటే ఇవాళ అమిత్ షా విమర్శలు, మోడీ విమర్శలు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి, అరాచకాలని ఇవాళ జాతీయ మీడియా దేశం మొత్తం తెలియజేస్తోంది. మోడీ విమర్శల ద్వారా, అమిత్ షా విమర్శల ద్వారా. కాబట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇవాళ ఏంటి, వాళ్ళు చేసిన ప్రమాణానికి బద్ధులై ఉండాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్కి నిబద్ధతతో ఉండాలి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డితో పాటు మేము కూడా పోతామంటే రాసపీనుగా ఒకటే పోదంట, దాంతోపాటు ఒక 4-5 తీసుకుని పోతుందంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ అధికారం నుంచి వైదొలుగుతూ, ఓటమి పాలవుతూ తనతో పాటు అధికారులను కూడా ఎంటబెట్టుకుపోయేటట్టున్నాడు. సో మరి సీఎం రమేష్ గారి పైన జరిగినటువంటి దాడి వల్ల డీజీపీ చేంజ్ అవుతున్నారన్నారు. మరి ఆ డీజీపీ వెనకాల ఇంకెంతమంది డీజీపీ